ఒక టాలెంట్ ఉన్నవాడు, కష్టపడే తత్వం ఉన్నవాడు, డబ్బులు సంపాదించేసి ఈ బద్దకస్తులకి అందరికీ బాగా పంచిపెట్టేస్తూ ఉంటే వాడు దేవుడు. వీళ్ళు మాత్రం ఏం కష్టపడకుండా, టాలెంట్ పెంచుకోకుండా, స్కిల్స్ పెంచుకోకుండా, ఏ పని చేయకుండా, ఎవడో ఫ్రీగా ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ వాడికి జైలు కొడుతుంటారు. ఇది మన సమాజం తాలూకు నెట్వర్క్ ఎలా ఉంది ఇప్పుడు. ఇలాంటి చీప్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం చాలా ఈజీ. ఇదిగో ఇలాంటి కథలు ఖచ్చితంగా చాలామందికి నచ్చుతాయి. శేఖర్ కమ్ముల అంతటి గొప్ప డైరెక్టర్ కూడా మరి ఇలాంటి స్టోరీయే తీసుకున్నాడు. ఒక నార్మల్ మైండ్ సెట్ ఉన్న ఒక అత్యంత సాధారణ వ్యక్తి ఎమోషన్స్ని సాటిస్ఫై చేయాలని ప్రయత్నించాడు. ఆ పేదవాడి చేత డబ్బున్నవాడికి ముష్టి వేయించడం, ఇలాంటివన్నీ ఏంటంటే ఆ కసిలోంచి వచ్చే సాటిస్ఫాక్షన్ అనమాట. సరే, చాలామంది అనొచ్చు, ఇదేంటి డబ్బున్నవాడిని సపోర్ట్ చేస్తారా మీరు? తప్పుడు పనులు చేసేవాడు, ఆ ప్రకృతిని మొత్తం సొంతం చేసేసుకోవాలనే దురాశపరుడు, అలాంటి క్యారెక్టర్ని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ క్యారెక్టర్ని సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు అవసరం కోసం పేదవాడు దొంగతనం చేయడం, ఆశ కొద్దీ డబ్బున్నవాడు దొంగతనం చేయడం, రెండు ఒకటి కాదు అని మన ఫీలింగ్. కానీ రెండు దొంగతనాలే. కానీ ఇప్పుడు అవసరం కొద్దీ దొంగతనం చేసేవాడు, ఫ్రీగా డబ్బున్నవాడి డబ్బులు కొట్టేయాలనుకునేవాడు, ఈ పేదవాడు డబ్బున్నవాడైతే రేపు అంతకంటే దుర్మార్గంగా ఉంటాడు, అందులో డౌటే లేదు. కాబట్టి పేదవాడు కేవలం పేదవాడు అని వాడి మీద జాలిపడ్డం అన్నది అమాయకత్వం. వాడి క్యారెక్టర్ ఏంటి అన్నది చూడాలి. ఆ రియల్ క్యారెక్టర్ ఏంటి అన్నది డబ్బు వచ్చినప్పుడు బయటపడుతుంది. డబ్బు రానప్పుడు చాలామంది మంచిగానే ఉంటారు. ఎందుకంటే వాడికి చెడు చేయడానికి అవకాశమే లేదు కదా. ఎలా తెలుస్తుంది వాడు మంచివాడో చెడ్డవాడో? సో మొత్తం మీద డబ్బున్నవాడు దుర్మార్గుడు, పేదవాళ్ళు చాలా మహాత్ములని నమ్మించడం ఎప్పుడు ఈజీ ఒక స్టోరీలో. సో ఇంత గొప్ప శేఖర్ కమ్ముల వెళ్ళి మళ్ళీ అదే లైన్ని నమ్ముకున్నాడు. ఇది చీప్ మైండ్ సెట్ అని మేము ఎందుకంటామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చివరిలో చూడండి, ఆ పిల్లోడి పేరు కుబేరా అని చెప్పి ఆ పేరు పెట్టి వాడు 10,000 కోట్లకు ఆస్తిపరుడు అంటాడు. ఇప్పుడు అదంతా పాపిష్టి సొమ్ము. యాక్చువల్గా ఈ జనాన్ని ఆ జనాన్ని కొట్టేసి ఆ మిలినియర్ సంపాదించిన సొమ్ము. మళ్ళీ అది తీసుకుని ఈ పిల్లోడికి ఇచ్చేయడానికి సిగ్గులేదు. ఇప్పుడు అది వీళ్ళు తీసేసుకోవచ్చు, పేదవాడు తీసేసుకోవచ్చట. ఇప్పుడు నీతి అన్నప్పుడు నీతిగా ఉండాలి. అది నువ్వెవడు తీసుకోవడానికి? పేదవాడైతే తీసేసుకోవచ్చా? అది కూడా అందరి సొమ్మే కదా. సో ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈ డబ్బున్న వాడి పట్ల పేదవాడికి ఉండే అసూయ, ద్వేషం, వీటన్నిటిని ఎక్స్‌ప్లాయిట్ చేయడమే ఈ సినిమాలో డైరెక్టర్ ఫైనల్‌గా చేసిన పని. ఆఫ్‌కోర్స్ అది శేఖర్ కమ్ముల ఇంటెన్షనల్‌గా చేశాడు అనట్లేదు కానీ, ఎప్పటినుంచో మైండ్‌లో అలాంటి నోషన్స్ ఉండిపోయాయి. సహజంగా ఒక బ్రాటప్‌లో వచ్చినప్పుడు అలా ఉండిపోతుంటాయి మైండ్‌లో. అందుకే అనిపించింది మాకు, అయ్యో! ఇంత గొప్ప డైరెక్టర్ అనుకున్న ఇతను కూడా ఈ చీప్ నోషన్స్‌లోనే పడిపోయాడే, అక్కడే ఉండిపోయాడే అని.